రఘువంశం ద్వితీయ సర్గ శ్లోకం 70. ప్రాతర్యథోక్త వ్రతపారణాంతే ప్రాస్థానికం స్వస్త్యయనం ప్రయుజ్య తౌ దంపతి స్వాం ప్రతిరాజధానీం ప్రస్థాపయామాస వశీ వసిష్ఠః. ప్రాతర్యథోక్త వ్రతపారణాంతే ప్రాస్థానికం స్వస్త్యయనం ప్రయుజ్య తౌ దంపతి స్వాం ప్రతిరాజధానీం ప్రస్థాపయామాస వశీ వసిష్ఠః. ఇదే గారు చదవండి. ఇదే గారు. అయ్యా చెప్తానండి, ఆ, వినపడలేదు. నమస్కారం. అస్మద్గురుభ్యో నమః. ప్రాతర్యథోక్తవ్రతపారణాం తే ప్రాస్థానికం స్వస్త్యయనం ప్రయుజ్య తౌ దంపతి స్వాం ప్రతి రాజధానీం ప్రస్థాపయామాస వసీ వసిష్ఠః. ప్రాతర్యథోక్తవ్రతపారణాం తే ప్రాస్థానికం స్వస్త్యయనం ప్రయుజ్య తౌ దంపతి స్వాం ప్రతి రాజధానీం ప్రస్థాపయామాస వసీ వసిష్ఠః. దనకొండవారు అయ్యా నమస్కారం. ప్రాతర్యథోక్త వ్రతపారణాంతే ప్రాస్థానికం స్వస్త్యయనం ప్రయుజ్య తౌ దంపతి స్వాం ప్రతి రాజధానీం ప్రస్థాపయామాస వశీ వసిష్ఠః. ప్రాతర్యథోక్త వ్రతపారణాంతే ప్రాస్థానికం స్వస్త్యయనం ప్రయుజ్య తౌ దంపతి స్వాం ప్రతి రాజధానీం ప్రస్థాపయామాస వశీ వసిష్ఠః. ఈ వశిష్ఠ పదములో మహాప్రాణం వశిష్ఠ పదము సకారం షకారము శకారం శనగల రెండు రూపాలు ఉన్నాయి. వశిష్ఠ పదం అనేది వశిష్ఠ పదం కూడా ఉంది. అయితే ఇక్కడ ఈ సకారం అంటే దంత్య సకారం కాక తాళవ సకారం వశిష్ఠ అని ఉంటేనే అక్కడ మనకు ఒక వశి వశిష్ఠ అనేటువంటి ఒక ప్రాస శకారం అది మనకు బాగా ఉంటుంది. మనకు శ్లోకాలు వశిష్ఠ అని కొన్ని చోట్ల కనబడ్డా అసలు ఇక్కడ ఏ సేవ వాడాలి సార్? రెండు ఉన్నాయా? వశిష్ఠ పదం వశిష్ఠ పదం రెండు రకాల రూపాలు ఉన్నాయి. రెండు మహర్షిగా వర్తిస్తాయా? రెండు పదాలు ఉన్నాయి మహర్షికి. అంటే దాంట్లో ఏదో ఏదో ఉంది మొత్తానికి నేను చెప్తాను. కాకపోతే వశిష్ఠ పదం కూడా ఉంది. వశిష్ఠ అనేటువంటి శకారం తాళవ్య శకారం ష అంటాం కదా, శంకరుడు ష. వశిష్ఠ పదం కూడా వశి అంటే వశమందు కలిగినటువంటి వశిష్ఠ అనే అర్థం. వశి అంటే వశం గలవాడు, వశిలో వశి ఎందు వశమందు ఉన్నటువంటి ఉంచుకున్నవాడు అని అర్థం కూడా వశిష్ఠ అనే పదం ఉన్నది. అయితే ఇక్కడ మనకు అటువంటి వశిష్ఠ అయితే పదం అయితేనే మనకు ఈ శబ్దాలంకారం బాగా కుదురుతుంది. వశిష్ఠ అనేసరికి ఆ శకారం ఈ సకారం మనం పలకడంలో తేడా వస్తుంది. వశిష్ఠ వశిష్ఠ అంటే అది బాగుంటుంది. అది ఆ విధంగా కూడా మనం చెప్పిన బాగుంటుంది. ఇది తప్పేం కాదు, కానీ ఆ విధంగా కూడా ఉంది. అట్లా ఇది మహాప్రాణం కదా సార్? అల్ప ప్రాణం మహాప్రాణమే. ఓకే, అదే వశిష్ఠ ష అనేటువంటి దాంట్లో చెప్తున్నాను. అట్లా మనకి వశిష్ఠ అని వశవతాం వశీనాం శ్రేష్ఠ అనే అర్థం. వశవత్ ఇష్టన్ అనే ధాతు ప్రకారం ఇష్టన్ అనేటువంటి ఒక ప్రత్యయం వచ్చి వశిష్ఠ ఏంటి వ్యాకరణ. సరే, పడిబళ్ళవారు శ్లోకం చదవండి. పదం చెప్పండి.
సార్ శ్లోకం చదవండి. ఉమ్. ప్రాతర్యథోక్త వ్రతపారణాంతే ప్రాస్థానికం స్వశ్చయనం ప్రయుజ్య తౌ దంపతి స్వాం ప్రతిరాజధానీం ప్రస్థాపయామాస వసీ వసిష్ఠః. ప్రాతర్యథోక్త వ్రతపారణాంతే ప్రాస్థానికం స్వశ్చయనం ప్రయుజ్య తౌ దంపతి స్వాం ప్రతిరాజధానీం ప్రస్థాపయామాస వసీ వసిష్ఠః. ప్రాతః పదవిండి. ప్రాతః యథోక్త వ్రతపారణాంతే ప్రాస్థానికం స్వస్త్యయనం ప్రయుజ్య తౌ దంపతీ స్వాం ప్రతి రాజధానీం ప్రస్థాపయామాస వసీ వసిష్ఠః. ఇది పదవి. కటకం వారు. నమస్కారాలయ్య. ప్రాతర్యథోక్త వ్రతపారణాంతే ప్రాస్థానికం స్వస్త్యయనం ప్రయుజ్య తౌ దంపతి స్వాం ప్రతిరాజధానీం ప్రస్థాపయామాస వసీ వసిష్ఠః. ప్రాతర్యథోక్త వ్రతపారణాంతే ప్రాస్థానికం స్వస్త్యయనం ప్రయుజ్య తౌ దంపతి స్వాం ప్రతిరాజధానీం ప్రస్థాపయామాస వసీ వసిష్ఠః. వశిష్ఠ అనేది నిజంగా సరైన పదం. వశిష్ఠ సకారము ఆదిశ తర్వాత ఈ విధంగా కూడా చెప్పుకోవచ్చు అని పురుషోదరత్వాదని ఏదో చెప్పారు. దాని ప్రకారంగా సకారం వస్తుంది. అంటే వశికి వసి అనేటువంటి సకారం ఆదేశం వచ్చి వశిష్ఠ కూడా రూపం తయారైంది. నిజంగా వశిష్ఠ మొదటి రూపం, సకారం అని తర్వాత అవసరం కూడా రూపం వచ్చింది అక్కడ కనుక వశిష్ఠ వశిష్ఠ రెండు రకాల వశిష్ఠ మనం బాగుంటుంది. మీరు కడక వారు చెప్పండి, విభక్తులు చెప్పండి. అయ్యా, ప్రాతః ప్రాతః అనేది అవ్యయంగా చెప్పుకుంటాం, ఉదయము అనే అర్థంలో. యథోక్త ఏ రకంగానైతే చెప్పబడిందో, అంటే ఇంత క్రితం యథ ఉక్త అనేటటువంటి సంధితో యథోక్త. వ్రతపారణాంతే, యథోక్త వ్రతపారణ అంటే ఒకటే పదం కావచ్చు. ఒకటే పదం, కానీ ఇక్కడ మనం విడివిడిగా యథ ఉక్త ఏదైతే చెప్పబడిందో అంటే వ్రతపురాణ అంతే వరకే మన పదం. వ్రతపారణాంతే, ఆ వ్రతము పారణము రెండు భాగాలు, అందులో రెండు వ్రతం ఉంది, పారణం ఉంది. వ్రత పారణాంతే అనంతము. ప్రాస్థానికం స్వస్తి అయనం, స్వస్తి అయనం, స్వస్తి వాచకం పలకడం, ఆశీర్వచనం ఇవ్వడాన్ని స్వస్తి అయనం, స్వస్తి అయనం అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రయుజ్య తౌ దంపతి స్వాం ప్రతిరాజధానీం ప్రస్థాపయామాస వసీ వసిష్ఠః. ఇందులో పదాలు తీసుకున్నట్టయితే ప్రాతః అవ్యయం, యథోక్తం యథోక్తంచ తత్ వ్రతంచ యథోక్త వ్రతం. దీనికి పారణ యథోక్త వ్రత పారణ మీరు అన్నట్టుగా పెద్దగా తీసుకుంటే వ్రత పారణాంతే, అంతేకి మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు అంతే, అంతయోహ అంతేషు, ఇది సప్తమి కనిపిస్తుంది ఇక్కడ మనకు. అంతే అంతయోహ అంతేషు అంటే సప్తమి భక్తి, పుల్లింగం, అకారాంత పుల్లింగం, ఏకవచనం. ప్రాస్థానికం, ఇక్కడ గమ్ అని ఇక్కడ ఎప్పుడైతే వచ్చిందో ఇది ద్వితీయంలో ప్రథమ రూపము కాబట్టి ఇది నపుంసకలింగంగా అనిపిస్తున్నది మనకు. నపుంసకమే అనుకుంటా. ప్రాస్థానికం, ప్రాస్థానికే, ప్రాస్థానికాని, రైట్, ప్రాస్థానికాని వచ్చింది కాబట్టి అకారాంతం నపుంసకలింగం, ద్వితీయ ఏకవచనాంతం. అలాగే స్వస్తి అయనం, స్వస్తి అయనం కూడా, ఇది కూడా అయనం అని వచ్చింది కాబట్టి ఇది కూడా నపుంసకలింగమే, ద్వితీయ ఏకవచనాంతమే. తర్వాత ప్రయుజ్య, అయనం అయనే అయనానియా సేమ్. ఇది ఇప్పుడు మన ప్రాస్థానికం చెప్పండి కదా, అదే రకంగా అయనం అయనం
అయనం అయనే అయనాని, ప్రాస్థానికే ప్రాస్థానికాని, సేమ్ డిటో. అందుకోసం డిటో ఉన్నదాన్ని నేను దానిలాగా పోల్చుకోమని చెప్తున్నా. తర్వాత ప్రయుజ్య. ప్రయుజ్య అనేటటువంటిది ఇది అవ్యయం, అంటే ఇక్కడ క్రియాపదం చెప్పబడింది. క్రియాపదం ఇది. తౌ అసమాపక క్రియ. అసమాపక యబంతం, యబంతం అవ్యయం అని చెప్పి ఇవ్వడం జరిగింది. తర్వాత తౌ మనకు తెలిసిందే, తం తౌ తాన్. ఇక్కడ తత్శబ్దం ప్రకారాంత పుల్లింగం ద్వితీయ ద్వివచనాంతం. ఇక్కడ ఇద్దరి గురించి చెప్పడం జరిగింది కాబట్టి తౌ. ఒకడైతే తమ్ వచ్చేది, ఇక్కడ తౌ అంటే ఇద్దరి గురించి చెప్పడం జరిగింది కాబట్టి ద్వితీయ ద్వివచనాంతంగా చెప్పడం జరిగింది. తర్వాత దంపతి. ఇక దంపతి అనేది ఎప్పుడు కూడా ద్వివచనమే, దంపతుల ఏకవచనం అనేది ఉండదు. ఎందుకంటే దంపతులు అంటే ఇద్దరు కలిసి ఉంటేనే దంపతి. కాబట్టి దంపతి అనేటటువంటిది నిత్య ద్వివచనంగా చెప్పబడింది, నిత్య ద్వివచనం. కాబట్టి దంపత్యో, దంపతి శబ్దం, దంపతి దంపద్భ్యాం దంపత్యో. ఇక్కడ ఇది ఇది ఎప్పుడు నిత్య ద్వివచనంగా చెప్పబడింది. తర్వాత స్వాం. స్వాం స్వే స్వాహ. ఈ స్వా శబ్దం కూడా అకారాంత స్త్రీలింగ ద్వితీయ ఏకవచనాంతం, ఇది స్త్రీలింగం. దంపతి అనేది నిత్య ద్వివచనంగా చెప్పుకుంటాం, త్వౌ అనేది ద్వివచనంగా చెప్పుకున్నాం. తర్వాత ప్రతి. ప్రతి అనేటటువంటిది అవ్యయం. ఇంత క్రితం మనం ప్రాతః చెప్పుకున్నట్టుగానే ఇక్కడ ప్రతి. రాజధానీం. రాజధానీం అనేటటువంటిది కూడా ఇక్కడ రాజధానీం, రాజధానీం, రాజధాన్యౌ, రాజధానీ. రాజధాని శబ్ద ఈకారాంత స్త్రీలింగం ద్వితీయ ఏకవచనాంతంగా చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత ప్రస్థాపయామాస. ఇది కొత్త పదం కనబడింది, ప్రస్థాపయామాస. దీనికి తుమ్ చేర్చి ప్రస్థాపయామాస, ప్రస్థాపయామాసతు, ప్రస్థాపయామాసుహు అని దీన్ని సప్తమిగా చెప్పడం జరిగింది. ఇది భూతే లిట్లో చెప్పబడింది. పరస్మయ పదం లిట్లకారం, లిట్లకారంగా చెప్పబడింది. హా ధాతు నుంచి. తర్వాత వసి. వసి వసీనౌ వసినః. ఇది వసి వసీనౌ వసినః అనే శబ్దం, వసిన్ శబ్దం నకారాంత పుల్లింగ ప్రథమ ఏకవచనాంతం. వశిష్ఠ కనబడుతున్నది ఏకవచనం, అది వశిష్ఠ శబ్ద అకారాంత పుల్లింగం ప్రథమ ఏకవచనాంత. ఇది ఇందులో నాకు ప్రస్థాపయామాస అనేటటువంటిది తెలియలేదు, ఇక్కడ చూసి చెప్పడం జరుగుతున్నది. మిగతావి మనకు తెలిసినట్టుగానే ఉన్నాయి. ఇందులో స్వాం ఒకటి కొద్దిగా అర్థం కానటువంటి వివరించి చెప్పాల్సిందిగా కోరుతున్నాం. స్వాం స్వే స్వాహ అని స్వా శబ్దం అకారాంత స్త్రీలింగ ద్వితీయ ఏకవచనాంతం చెప్పడం జరిగింది. ఈ రెండింటిని అనే అర్థంలో అది స్వ అనేటువంటిది స్వకారం, స్వం, సొంతం అని చెప్తూ ఉంటాం కదా. స్వ అనేటువంటి తన అని అర్థం. అది విశేషణ పదం. దేనికైతే అది ఉందో దానికి ఇప్పుడు రాజధాని శబ్దం విశేష్యం, దాని స్త్రీలింగం ద్వితీయ విభక్తి ఏకవచనం కనుక స్వాం కూడా తత్సమానమైనటువంటిది, దానికి విశేషణం కనుక అది కూడా ద్వితీయ స్త్రీలింగం. అంటే స్వశబ్దం మనం ఏ లింగన కావచ్చు ఆ లింగన పట్టుకోవచ్చు విశేష్యాన్ని బట్టి. విశేషం రాజధాని స్త్రీలింగం కదా కనుక అది కూడా స్త్రీలింగం ద్వితీయ విభక్తి ఏకవచనంగా చెప్పుకున్నాం రాజధాని లాగా. ప్రస్థాపయామాసం స్థాధాతువు. స్థాధాతు మామూలుగా అయితే మనం కర్తర్థకంలో తిష్టతి అట్లా అని చెప్పుకుంటాం. అది ఇది ఇది నిజంతం. నిజంతం అండి, నిజంత కర్మని ప్రాపసర్గతో వచ్చిందండి. స్థాపయతి అవుతుంది అనమాట దట్లకారం. అంటే మనం నిజంత నిన్న చెప్పుకున్నాక ధాతువుల్లో నిజంత ధాతువులు ఉంటాయి, అంటే ప్రేరణార్థకంలో. ప్రేరణార్థకం అంటే స్థాపించేను, అంటే ఉండేను. ఉంచుతున్నాడు అని అర్థం. ఇక్కడ ప్రాణే చేత పంపించడం అని అర్థం వస్తుంది. ప్రస్థాపయామాస అంటే పంపించెను అనే అర్థంలో. అయితే లిట్లకారం స్థాధాతు నిజంతాల్లో ఈ మాసయ లాంటివి వస్తాయి. పదం అంటే మొదటిది జనరల్గా
రెండు రూపాలు రావాల్సి ఉంటుంది. కానీ ఇదేంటంటే ఇక్కడ ఈ నిజంతాలకు మాసతో మాసు లాంటివి వస్తాయి. అట్లానే మనకు దాంట్లో కూడా ఇది మనం కర్మణ ఆత్మనిపదిలో కూడా అట్లానే వస్తుంది. మాసదు లాంటివి కూడా వస్తుంటాయి ఆ రూపద విధంగా. కనుక ఇది ఉపసర్గతో అర్థం పంపించెను, ఉంచెను, పంపించెను అర్థంలో మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇది ఇక్కడ ప్రస్థాపయామాస అనే దానికి పంపించెను అంటే ఎవరు పంపించెను అనేటువంటి మనం తీసుకోవాలి. వశిష్ఠ వశిష్ఠ ప్రస్థాపయామాస. వశిష్ఠుడు ఎట్లాంటి వాడు? వసి వశీ అనేటువంటి వాడు ఉంది. వశీ అంటే నిగ్రహపరుడు అని అర్థం. వశం గలవాడు, ఇంద్రియాలను వశంలో ఉంచుకున్నవాడు అని జితేంద్రియుడు. జితేంద్రుడు ఇంద్రియాలను నిగ్రహించుకున్నవాడు అంటే జితేంద్రుడు. జితేంద్రుడైనటువంటి వశిష్ఠుడు పంపించాడు. ప్రస్థాపయామాస. ఎవరిని పంపించాడు? ఎవరిని? దంపతులైనటువంటి వాళ్ళను ఇక్కడ తౌ దంపతి అనేది ద్వివచనం. అన్నట్టుగా దంపతి శబ్దం ద్వివచనం. ఇద్దరు జాయాచ పతిశ్చ దంపతి అని అది సమాసం. జాయాచ పతిశ్చ. దీనికి దంపతి అనేటువంటి నిపాదం. దంపతి పదం అంటే ద్వంద్వ సమాసమే కానీ జాయాపతి అనే పదం కూడా దంపతి అనే పదం కూడా వచ్చింది. జాయాపతి అంటే జాయాచ పతిష్ఠ దంపతి అని ద్వంద్వ సమాసంలో ఈ దంపతి అనేది నిపాద వచ్చి దంపతి పదంగా దమ్ అనేది వచ్చి దంపతి అయినటువంటిది. ద్వివచనంలో ద్వంద్వ సమాసంగా ద్వివచనం. వాడి తర్వాత ద్వితీయ భక్తి తౌ. అక్కడ దంపతి శబ్దం పుంలింగమే, ఎందుకంటే తౌ వచ్చింది కదా. స్త్రీలింగం అయితే దంపతి అనాలి. సాధేతా తౌ అన్నారంటే పుంలింగం అనమాట. అంటే మనకు అనుమానం వస్తే ఆ విశేషాన్ని పట్టుకొని మనకు అర్థమైపోతుంది. తౌ దంపతి అంటే ఆ భార్యాభర్తలను ఎక్కడికి పంపించాడు? రాజధాని. ఎవరి రాజధానికి? స్వామి రాజధాని. అంటే కర్మలు రెండు రకాలుగా ఉంటాయి. కర్తృప్సితం కర్మ అనేటువంటిది ఒకటి, ఈప్సిత కర్మ, తర్వాత ఇంకొక కర్మ. రెండు రకాలు. కనుక ఇక్కడ రెండు కర్మలు ఉన్నాయి. ద్వికర్మక ధాతువు అనుకోవచ్చు మనకి. రెండు పంపించాను అంటే ఎక్కడికి పంపించాను, ఎవరు ఎక్కడికి అనే పదం కూడా కర్మ ద్వితీయ విభక్తి. ఎక్కడికి వెళుతున్నాము అంటే వెళ్ళుట వచ్చుట అనే పదం కూడా మనము కర్మగానే చెప్పుకుంటాం. ఎక్కడికైతే వస్తున్నాడు ద్వితీయ విభక్తి చెప్తాం. టు అనేటువంటి చెప్తాం కదా. ఎక్కడికట్లా చెప్తాము అది వనం గచ్చతి. అప్పుడు ఇక్కడ అందుకు రాజధాని ద్వితీయ అయింది. రాజధాని ప్రతి మళ్ళీ చెప్పుకోవచ్చు. ప్రతి ప్రస్థాయి ఇక్కడ ఎటువంటిది? స్వాం రాజధాని. ఎవరిని పంపించాడు? మరొక్కసారి ఈ ప్రతి అనేది ఎప్పుడెప్పుడు వాడతాం అనేది ఒకసారి చెప్పు. ప్రతి అనేటువంటిది ఎక్కడికైతే మనం పంపిస్తున్నామో దానికి ప్రతి అనేటువంటిది కి అనేటువంటి కొన్ని సందర్భాల్లో మనం ప్రతి వాడుతుంటాము. ఆ ప్రతి వేరు మళ్ళా రకరకాల చోట్ల ఉంటుంది. ఇక్కడికి ప్రస్తుతం ప్రతి అనేటువంటి ఎక్కడికి వెళదాం అక్కడ ప్రతి అనేటువంటి వ్యక్తిలో ఎవరికి చెప్తున్నాడు? చెప్పడం గురించి ఎవరికి చెప్తున్నాడు? తమ ప్రతి అవాచ, అతన్ని గురించి చెప్పాను. తమ ప్రతి గురించి ఏంటంటే మా దాదాపు చెప్పుకున్నట్టుగా అవుతుంది. తమ ప్రతి వాచ, తమ ప్రతి వనం ప్రతి గచ్చతి. వనం గురించి మనం గురించి చెప్పుకున్నా అని నిజ ద్వితీయ వ్యక్తి. ఇక్కడ వనమునకు వెళ్ళాను అర్థం. వనం గురించి అంటే వనమునకు వెళ్ళాను అని అర్థం. సంప్రతి వార్తాః శ్రూయంతాం. అది సంప్రతి. అది సంప్రతి. సంప్రతి కాదు. సంప్రతి అంటే ఇప్పుడు. ప్రతి అంటే టువర్డ్స్. ఆ వాళ్ళను వశిష్ఠ తౌ దంపతీ తౌ స్వాం రాజధానిం ప్రతి ప్రస్థాపయామాస అని ఒక వాక్యం. ఇది ఏం చేసి కిం కృత్వా ప్రస్థాపయామాస, ఏం చేసి పంపించాడు అంటే అదే ప్రయుజ్య అంటే ఉపయోగించి, దేనిని పలికి చెప్పి అని అర్థం.
ప్రయోగించి ఏమిటి దీనిని స్వస్త్యయనం స్వస్తివాచక పదాలు. ఆ స్వస్తివాచక పదానికి దానికి విశేషణ ఏమిటి? ప్రాస్థానికం. ప్రస్థానం అంటే ప్రయాణం. ఇదే ప్రస్థానం నుంచి ప్రస్థాపయ వచ్చింది. ప్రస్థానికంలో ప్రాపసర్గ చేత స్థాధాతువులకు అనేక ప్రత్యయం చేసి స్థానికం ప్రాపసరి ప్రస్థానికం అంటే ప్రయాణం అయింది. ప్రయాణం ప్రస్థానికం. ప్రస్థానికానికి ప్రయాణాలకు మహాపదం వాడకూడదు. అంటే ఇక్కడ సంబంధం లేకపోయిన విషయం చెప్తుంది. మహాప్రస్థానం అంటే మహాప్రస్థానం అంటే ఇక వెళ్ళిపోవడమే, మళ్ళీ రాకపోవడం ఉండదు, రావడం. కొన్నిటికి మహత్పదం వాడవద్దు అంటారు. మహాబ్రాహ్మడు, మహానిద్ర ఇవాడు మహాబ్రాహ్మణుడు అనకూడదు. ఎంత గొప్ప పండితుడైనా మహాబ్రాహ్మణుడు తప్పేది. అలాగే ఇక్కడ ప్రస్థానం అంటే ప్రాస్థానికం, ప్రస్థాన సంబంధమైనది. ప్రస్థానాన్ని ప్రయాణంకు సంబంధించినటువంటి స్వస్తివాచకాలు పలికాడు. జాగ్రత్త వెళ్ళండి ఇలాంటి పదాలు కానీ, శుభమస్తు, శుభాస్తే వంతానస్సంతు అని కాళిదాసు ఒక చోట అంటాడు. దాంట్లో కాళిదాసు మన బహుశా మళగాకి మిత్రుడు శుభాస్తే వంతానస్సంతు. మనం ఇంటికి ప్రయాణం చేసేవాడికి బెస్ట్ ఆఫ్ చెప్తుంటాం కదా, బెస్ట్ ఆఫ్ జర్నీ అనేటువంటి విధంగా శుభాన్ని పలికించేటువంటి స్వస్తి వాక్యాలు, ఆశీర్వచనాలు ప్రయోగించాడు. ఎప్పుడు అంటే వ్రతపారణ వ్రతపారణ అది ఎట్లా అంటే యథోక్త వ్రతపారణ అంటారు. అంటే పారణం అయినాక, అంటే ఇందులో ప్రారణం అంటే ఇంతకు చెప్పుకున్నాం. పారణం అంటే పారణం అంటారు. వ్రతం తర్వాత చేసే భోజనం, మామూలు భోజనం కాదు, రోజు భోజనం కాదు. పారణం అంటే కనుక ఇన్ని రోజులు వాళ్ళు దీక్షతో ఉన్నారు, అంటే భోజనం అంతా ఉపవాసంగానే ఉన్నారని అర్థం. ఈ 21 రోజులు అని చెప్పాడు 21 ఆ విధంగా ఎన్ని రోజులు కూడా వాళ్ళు దీక్షతో ఉండి ఉపవాసంతో, ఉపవాసం అంటే ఉపహారం లాంటివి తీసుకోవచ్చు, ఇంకేదో మొత్తానికి కావాల్సిన భోజనం కాకుండా అర్థం. అటువంటి తర్వాత చివరిగా ముగింపుతో ఈ పారణం చేయడం అనే విధానం ఉంది. ద్వాదశి పారణం అంటాం. ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి పారణం. ద్వాదశి పారణం కూడా ఏమిటంటే ఏమని చెప్తుంటారంటే, ద్వాదశి నాడు దాని యొక్క సమయం దాటి తినకూడదు. అంటే మనం ఎప్పుడో తిందాం, రాత్రి వరకు కూర్చొని తిందాలి అంటే కాదు. దానికి సమయం ద్వాదశి సమయం ఉంది, అంటే మధ్యాహ్నం సమయంలో ఉంటుంది. కానీ అందుకొరకు పూజాది వ్రతాలన్నీ కూడా సంక్షిప్తంగా చేయమన్నారు. ద్వాదశి నాడు చేసే అర్చనలు సంక్షిప్తంగానే చేయాలి. రోజు అట్లాగా పెద్దగా కూర్చొని గంటల కొద్ది చేయవద్దు. ఎందుకంటే తొందరగా పారణ చేయాలి, పారణ సమయం దాటకూడదు అనేట. అందువల్ల ఎవరైనా శుభాఖ్యానంలో పారణ సమయం దాటిపోతుందని తొందరపడతాడు ఆయన, ఎట్లా అనేటాడు అట్లా. అటువంటి పారణ ముగించారు అంటే మధ్యాహ్నం అయిపోయింది అనుకోవచ్చు మనం ఈ పారణ చేయడం అంటే. ఏ విధంగా అంటే శాస్త్రం శాస్త్రోక్త ప్రకారం అయ్యా తే అనే అక్షరం కాస్త దూరంగా రాసినారు, అది కలిపి రాయాలనుకుంటా. పారణాంతే అది దూరంగా రాసేటప్పుడు తే అనేది వేరే అనుకుంటున్నాను నేను. పారణాంతే అన్నప్పుడు మీ పుస్తకంలో ఉందేమో అట్లా. పుస్తకంలో ఇక్కడ మనకు వేరే అర్థం వస్తుంది కదా. పారణాంతే అంతంలో బహుశా ప్రింట్ తప్పుకోవచ్చు. అది గ్యాప్ అనవసరంగా ఇచ్చాడు. ఇక్కడ మనకు శైలజ గారు ఇచ్చిన ప్రకారంగా దాంట్లో కలిపి ఉంది, మారణ అంతే అని కలిపి ఉంది. అదే పుస్తకం ప్రకారంగా అది యథోక్త పారణ అంతే. మీరు అన్నట్టుగా పారణం తే అయిపోతుంది, పారణను తే వారో అర్థం వస్తుంది. అంతే కదా, వెరుకుల అర్థాలు మారిపోతూ ఉంటాయి చెప్తూ ఉంటాం కదా. అందుకని ఏ పదం ఎంతసేపు సమయం తీసుకోవాలి అనేటువంటిది మనకు సిద్ధాంతంగా చెప్పుకుందాం. అంటే ఒక పదం మధ్యలో గ్యాప్ ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు అని. తొందరగా మనం పదాన్ని చెప్పుకోవాలి అనేటువంటి అది. దానికి చెప్తాను, రాముడితో ఒక పివరుడు ఇట్లనే ఉన్నాడు, తోక తర్వాత అవకాశాలు ఉంటాయి. శీలైన శోభదే విద్య అంటే శీలే నశోభదే విద్య అన్న యశోభదే విద్య అట్లా. యథోక్త పారణ అంతే అంటే యథాఉక్తం, శాస్త్రము చెప్పిన ప్రకారంగా, శాస్త్రం ఏ ప్రకారంగా అయితే చెప్పిందో అంటే సంక్షిప్తంగా చేసి తినడం అనేటువంటి విధంగా చెప్పిన ప్రకారంగా ఆ విధంగా అదే ఎప్పుడు ప్రాతः అన్నాడు. మళ్ళీ
ప్రాతకాలమే. ప్రాతకాలం మధ్యాహ్నం కాదు మనం ఇప్పుడు. ప్రాతకాలంలో చేయమన్నారంటే తొందరగానే ప్రాతకాలం వరకే తీసుకోమని. ధనుర్మాస వ్రత దీక్షలు చెప్తుంటారు. ధనుర్మాస దీక్ష శాస్త్రం దాంట్లో కాపించల సంహితలో చెప్పబడ్డది. ఈ ధనుర్మాసం అంతా కూడా ఎట్లా ఉందంటే ఏకాదశి ద్వాదశి నాడు ఏ విధంగా సంక్షిప్తంగా చేసి పాలన చేస్తారు ఆ విధంగా చేయాలి. ద్వాదశి నెల రోజు ధనుర్మాసం నెల రోజులు కూడా తొందరగా ప్రాతకాలం శుభోదయం కంటే ముందే పూజలు చేసి తెల్లవారి తొందరనే ఉదయం సూర్యోదయం వరకలా బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలి. ప్రాతకాలం దేడి ఆలస్యం దాటితే అది ఆ యొక్క ఫలితం తగ్గిపోతుంది అని దాంట్లో చెప్తుంటారు. ఇంక ఇక్కడ ప్రాతకాలం అనే వ్రత దీక్ష ముగించినటువంటి వాడే భోజనం చేసిన తర్వాత ఇక మేము వెళ్ళి వస్తామని వాళ్ళు నమస్కారం చేస్తే ఆ ప్రకారంగా స్వస్తి అయిన ఒక స్వస్తి వాక్యాల వరకు చెప్పి ఆ దంపతులకు వాడు రాజధానికి ఆయనే వశిష్ఠుడు పంపించేశాడు అనేటువంటిది ఒక ఆనాటి యొక్క సంఘటనను శ్లోకంలో చెప్పబడ్డాడు. దీంట్లో మనకు ఏమేమి సంధులు ఉన్నాయి రాజయ్య గారు? వినపడుతున్నా రాజయ్య గారు? మీరు మ్యూట్లో ఉన్నారు. మ్యూట్లో ప్రాతః యథోక్త ప్రాతర్ యథోక్త స్వస్తి అయనం స్వస్త్యయనం. ఇక్కడ అది యణాదేశ సంధి. రెండు సంధులు అంతే. ప్రాతర్ యథోక్త ఒకటి, పారణ అంతే సవర్ణ దీర్ఘ. పారణ అంతే అది సవర్ణ దీర్ఘ సంధి. పారణ అంతే సవర్ణ దీర్ఘ సంధి. యథోక్త ఉంది కదండి, గుణసంధి ఉంది కదా. మూడే యథోక్త ఉంది కదా, గుణసంధి ఉంది కదా. యథోక్త గుణసంధి. ప్రాతః ప్లస్ యథోక్త గుణసంధి. ప్రాతర్ యథోక్త అక్కడ ప్రాతః యథోక్త అన్నప్పుడు విసర్గ. సత్యయనం యణాదేశ సంధి. వ్రత పారణ అంతే సవర్ణ దీర్ఘ సంధి. 4. ఏమైనా విశేషాలు కావాల్సిందే చెప్పవలసిందే. దీంట్లో ఒక విధి మనకు ఒకటి ఏమిటంటే పారణ విధి ఒకటి చెప్తున్నారు. విధి గురించి ఒకటి మనకు అంటే ప్రయాణం వెళ్ళేటప్పుడు ఇచ్చివలసిన ఆశీర్వచనము మంత్రములను కూడా స్వస్తి అయనం ప్రయుజ్య అనేటటువంటిది ఒకటి ప్రధానమైనటువంటిది. ప్రాస్థానికం స్వస్తి అయనం ప్రయుజ్య అంటే ప్రయాణానికి వెళ్ళేటప్పుడు చెప్పాల్సింది. మామూలుగా మనం యస్యో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళాం త్రయో సంస్మరణమాం పుంసాం సర్వతో జయమంగళం అని ఎట్లయితే చెప్తామో అలాగే స్వస్తి సందర్భంగా స్వస్తి చెప్పడం అంటే నాయన వెళ్ళిపో, స్వస్తి ఇక్కడికి మీరు పాఠం అయిపోయిన తర్వాత స్వస్తి అన్నట్లు. రైట్. అక్కడ పంచమ సర్గలో కూడా కౌత్సుడు అంటాడు స్వస్త్యస్తుతే నిర్గసితాంబు గర్భం శరద్ఘర్ధతి చాతకోపి అంటాడు. అంటే ఆ కౌత్సుడుకు యాచించడానికి వచ్చాడు గురుదక్షిణ, అనంతమైనటువంటి గురుదక్షిణ యాచించడానికి వస్తే రాజు ఏమీ లేనటువంటి కేవలం మట్టి కుండలతో కనబడ్డాడు. రాజును చూసి ఇంకా బాధపడి చివరికి ఇంకా నేను వెళ్ళి వస్తా అంటూ స్వస్తి అంటాడు. స్వస్త్యస్తుతే అంటాడు, నీకు శుభము కాక. అంటే స్వస్తి అంటే అర్థం నేను వెళ్ళి వస్తాను నమస్కారం అని అర్థం. రాగా నేను పాదాలు నీళ్ళు కడిగి శుభమా అంటే మంచిగా వెళ్ళి వస్తాను ఆయన అంటాడు. నువ్వు రావడం ఎందుకు వచ్చావు, వెళ్ళాడు ఎందుకు వెళ్తున్నావు అని రాజుకి అర్థం కాదనమాట. వచ్చుడే ఇదే బాగున్నారా అని అడిగితే స్వస్తి అని అంటాడు ఆయన. ఎందుకరకు అంటే నిర్గలితాంబు గర్భం శరద్ఘనం నారదతి చాతకోవి. నిర్గలిత గర్భం అంటే అంతస్సులో నీరు లేనటువంటి మేఘాన్ని చాతకపక్షి యాచించదు కదా అంటాడు. చాతకపక్షి మేఘాలు చూస్తే మేఘకాలంలో నూతన మేఘాలు చూడగా సంతోషంతో నోరు వేసుకొని నిలబడుతుంటారు.
మరి శరత్కాల మేఘాన్ని అది ఏమడుగుతుంది? అది ఎట్లా శరత్కాలం తెల్లగా ఉంటుంది కానీ దానికి ఏం లాభం లేదు. కనుక మీ దగ్గర కూడా శరత్కాలం మేఘాలు తెల్లగా ఉన్నారు కానీ మీ దగ్గర ధనమే లేదు. కనుక స్వస్తి దే అంటాడు. అంటే మీకు స్వస్తి కలుగాక అంటాడు. నేను వెళ్ళిపోతున్నాను అని అర్థంతో చెప్తుంటాడు అక్కడ. ఈ విధంగా స్వస్తి అనేటువంటి పదం స్వస్తి రావడం వచ్చినప్పుడు కూడా చెప్పవచ్చేమో. వెళ్ళేటప్పుడు ఇక్కడ చెప్తున్న స్వస్తి అయినా అనేటువంటిది ప్రాస్థానికమైన స్వస్తి అయినా అన్నాడు. అంటే ప్రాస్థానికం పదం విశేషణం ద్వారా వెళ్ళే సమయంలో చెప్పేటువంటి ఇదని అర్థం. అంటే వచ్చేటప్పుడు శుభం వేరే, రాగానే నమస్కారాలు చేస్తే చెప్పేటువంటి స్వస్తి వాచకాలు వేరే. ఇది స్వస్తి అయినా ఉంది. మామూలుగా ఆశీర్వచన మంత్రాలలో కూడా ఆశీర్వచనం చేసేటప్పుడు ఇప్పుడు మామూలుగా వచ్చినప్పుడు స్వాగతం చెప్తారు, వెళ్ళేటప్పుడు ఋగ్వేదం దగ్గర స్వస్తి. నుండి స్వస్తి అంటే శుభం. స్వస్తి వాచకమే అంటే స్వాగతంలోనే అది ఆ స్వాగతం మంత్రం ప్రాస్థానిక మంత్రం కదా. ఇక్కడ ప్రాస్థానిక, అక్కడ స్వాగతం. కాగా అది ఏదైనా స్వస్తిగా ఇదైనా స్వస్తిగా వచ్చింది. స్వస్తి అంటే శుభం అని అర్థం. స్వస్తి పదం శుభకర అని అర్థం. స్వస్తి జగ చెప్పండి. నమస్కారం గురువు గారు. ఇంత క్రితం మీరు చెప్పినట్టుగా ఈ వశిష్ఠ అనేటటువంటి దాన్ని కేవలం ఇక్కడేదో శేఖానుప్రాస కోసం వేసుకున్నదేనా, లేకపోతే ఇక్కడ ఆయన జితేంద్రియుడు అనే విషయం ఏ రకంగా చెప్పడం జరిగింది? ఆయన వశిష్ఠుడి యొక్క గొప్పతనాన్ని జితేంద్రియత్వంగా ఎందుకు చెప్పాడు ఇక్కడ, అంటే ఈ సందర్భంలో? అంటే ఆయనే ఏ విధమైనటువంటి వ్యామోహం అంటే ఏమిటి, ఈయన గొప్పదని జరిగిన అభిమానం ప్రేమను లేకుండా చేయకపోతే కోపము లాంటిది కలిగినటువంటి వాళ్ళు కాదు. అంటే ఆయనే ఆ నందిదేనును ఆయన కేవలం ఆయన యొక్క బాధ్యత ఎంతవరకు అంటే నందిదేను ఇచ్చాడు చూసుకోమన్నాడు. నందిని ధేను సేవ చేయడం రాజు పని, ఆమె అనుగ్రహించింది ఆమె పని. అంటే ఈ దీని మధ్యలో తన యొక్క అభిప్రాయం, తన కేవలం సలహాదారుడు మాత్రమే. అదొకటి. దాంట్లో ఆయనే ఏమంటే అంటే ఈ ఈ ఆయన మీద ఏదో బాగా ప్రేమతోనూ జీవడం కానీ లేకుంటే అట్లానే కాకుండా ఆయన ఏ విధంగా ఉన్నా సమానంగా ఉండే స్వభావం గలవాడు ఆయన వశిష్ఠుడు అనేటువంటి అనుకోవచ్చు. వశిష్ఠ పదంలోనే దాదాపు ఆయన పేరులోనే ఆ వశిష్ఠ పదం వచ్చింది. వశియాన్ గరియాన్ వశిష్ఠ అనేటువంటి విధంగా వస్తుంది అని 3 రకాలు చెప్తుంటారు దాంట్లో. అది ఈ విధంగా అంటే గొప్ప మనం ఇంగ్లీష్లో చెప్పినట్టుగా గో వెండ్ అదేనా ఏదో చెప్తుంటారు 3 రకాల బెస్ట్ బెటర్ దెన్ అన్నట్టు చెప్తున్నట్టుగా ఇక్కడ వశిష్ఠు వశియాన్ అనే పదం కొన్ని ఉన్నాయి. ఆ పదాలు వశిష్ఠ పదం ఉంది. అది ఆయన ప్రత్యేకంగా పేరుగా చెప్పబడినటువంటి ప్లస్ వశిష్ఠుడు అని మళ్ళా గుర్తు చెప్పు వశిష్ఠుడు వశిష్ఠ పదం ఉంది. దానికి సత్వము కూడా ఆదేశంగా వచ్చి వశిష్ఠ కూడా అయింది అని వ్యాకరణ చెప్తారు. 2 రకాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మరొక చిన్న సందేహం అయ్యా. తౌ దంపతి స్వాం ప్రతి రాజధానిం ప్రస్థాపయామాస. స్వామి అన్నప్పుడు వాళ్ళకు సంబంధించి తనకు సంబంధించి అంటే దంపతుల యొక్క రాజధాని వాళ్ళిద్దరిని ఉద్దేశించి వాళ్ళ యొక్క రాజధానికి వెళ్ళమని చెప్తున్నాడు అన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే దంపతులను ఉద్దేశించి చెప్తున్నాడో మరి వీళ్ళు ఇక్కడ దంపతులు రాలేదు ఆశీర్వదించడానికి. వీళ్ళు కూడా 2 దంపతులు రావాలి కదా, అరుంధతితో సహా రావాలి కదా. అవసరం ఉందండి. గురువే ప్రధానం కదా, గురువే ప్రధానం. గురుపత్తి వెనకంతే సపోర్టే. అంటే గురువే తర్పణాల్లో మీరు తర్పణాలు ఇస్తే గురువుకే ఉంటుంది, గురు పత్నికి ఉండదు. తర్పణాలు అట్లాగే ఇచ్చినప్పుడు కూడా అదే గురువే ప్రధానం. అందుకు మీరు గాయత్రి మంత్రోపదేశప్పుడు గురువు ఒక్క గురువు ఉంటాడు, ఆమె తల్లి పక్కకు ఉండదు. ఆమె లెమ్మంటారు మంత్రగారులు, అక్కడే కూర్చోబెడతారు. ఆమెకు ఇస్తే సొంత అవిరేషం. అక్కడ ప్రధానంగా ఆయన అంటారు, ఆయనైతే చెప్పాడు స్వస్తి. ఎందుకంటే తౌ దంపతి అనే పదం వాడాడు కాబట్టి. అంటే వాళ్ళిద్దరు వచ్చారు కదా, వచ్చిన వాళ్ళిద్దరికి ఆశీర్వాదం చేసి పంపిస్తున్నారు. వచ్చిన వాళ్ళిద్దరు
దీక్షలో ఇద్దరు ఉన్నారు. అది ఆమె అడవికి రాకపోయినా ఇక్కడ దీక్షలో ఉన్నట్టే లెక్క. అందుకని ఆమె కూడా అయితే పారాయణం తీసుకున్నట్టే లెక్క. ఆ, ఇద్దరు పారాయణం చేసి వెళ్తున్నారు. అదే. అదే వాళ్ళిద్దరిని దంపతులిద్దరూ దీక్ష చేసుకుని వ్రతం అంతే. గురువు చేయించాడు, ఆ దీక్ష గురువు పట్టించాడు, అయిపోయిన తర్వాత ఆశీర్వచనం ఇచ్చాడు గురువు దంపతులకి. అదే. అంతే కదా, సింపుల్. ఇంతవరకు సందేహాలు ఏం లేవయ్యా? అదే. మనకి వ్యాకరణలకి వెళదాం. అచ్చా, ఇంకొక విషయం ఏంటంటే రేపు ఒక సాహిత్య కార్యక్రమం ఉంది నాకు ఆ, ఇక్కడ రవీంద్ర భారతి కాదు, ఆంధ్ర సాహిత్య పరిషత్, తెలంగాణ మీరు సరస్వతి పరిషత్. వెళ్తున్నారా? ఆ, సాహిత్య పరిషత్ మీరు సాహిత్య వెళ్తారా? పరిషత్ నాకు కూడా ఆహ్వానం ఉన్నది. ఆ, రండి మరి కలిసి వెళదాం. మంచిది మంచిది. మీరు ఊర్లోనే ఉన్నారా అయ్యా? ఆ, ఆ? ఇంకా వెళ్ళలేదు, వెళదాం. ఓ, వెనకాల గ్రంథాలయం కనబడట్లేదుగా. గ్రంథాలయం కనబడితే ధర్మపురి. అది గ్రంథాలయం కనబడితే ఇంకేంటి రేపు క్లాస్ లేదంటారా ఏమిటి? రేపు 5:30కే అక్కడ ఉండాలి. వచ్చేసరికి 8:30, 9:00 అవుతుంది. అదేనా క్లాస్ ఉంటుందనే నేను రానని చెప్పారు, రఘుపతి గారు పిలిచారు. రండి, ఇంకే రాను. వారి కార్యక్రమే. ఏమని తెలిసి పిలిచారు. రఘునాథ్ శర్మ ఆయనే రఘురామ శర్మ గారు. ఉమ్. దాంట్లో పాంప్లెంట్ నా పేరు ఉంది, చూడండి. చూశాను. అదే, మరి ఆయన కార్యక్రమం ఉందని అసలు నేను మొన్న వెళదామంటే ఆయనే ఇన్ని రోజులు నా కార్యక్రమం ఉండరా అని ఇంకా ఒక్కటే చెప్పేసి అంటే సరే ఇక ఉంటానని, లేకుంటే మొన్ననే వెళ్ళాను. నేను సోమవారం వెళ్తాను కదా, ఆదివారం సోమవారం వెళదాం తయారైనా వెళ్తా అంటే కాదు ఇన్ని రోజులు ఉన్నారు, మీరు నెల రోజులు పైగా ఉన్నారు, నా కార్యక్రమం 2-3 రోజులు ఉండరా అని. ఆయనకి ఏంటంటే బాగా మాకు ఈ రోజు నుండి మీరు మళ్ళొకసారి మనం ఈ సమూహం వరకైనా వీలున్నంత వరకు ఒక చోట కలుసుకుందాం. మళ్ళా మీరు ఎలా మాకు చెప్పకుండా వెళ్తారా? ఇంకేం నేను ఎల్లుండి వెళదామనుకుంటున్నాను, శుక్రవారం శుక్రవారం. శుక్రవారం నాడు అంటే రేపు కార్యక్రమం కదా, అదే గురువారం శుక్రవారం రాత్రి కానీ అట్లా వెళదామని. ఎందుకంటే ఎవరు విడివిడిగా ఒక్కొక్కరు వస్తా, ముద్దురాజయ్య గారు ఒకసారి, రండి, అనంతకృష్ణ గారు వస్తా. శుక్రవారం రండి అందరు కూడా. అది ఎవరి శుక్రవారం వీలవుతుందో అందరూ సాయంత్రం టైంలో ఒకసారి వస్తే సాయంత్రం అందరం టైంలో కలిసి. మీరు సాయంత్రం రోజు వానలు కురుస్తున్నాయ్యా. మీ మా ఇంటికి వస్తే ఏరియాలో కుండ పోత. మీరు రావాలంటే మార్నింగ్ టైం అయిపోయింది. ఈ మీరే అక్కడే వర్షాకాలం ఉన్నారు, అందరూ కలుస్తారు, నేనే కలవలేను. మీరు బాగా దూరం మా ముగ్గురికి అయితే అవకాశం ఉంది. ధనికొండకు, తర్వాత పొద్దురాజయ్య గారికి, మాకు. భుజాలు జరుచుకోండి అందరూ. వర్షాకాలంలో ఎప్పుడైనా మార్నింగ్ టైమే హాయ్. సాయంత్రం అయ్యేసరికి వాతావరణం ఎట్లా ఉంటుంది చెప్పలేదు. చంద్రకుమారుడు ఎప్పుడు చెప్తే అప్పుడు పరిగెత్తుకొని వస్తాడు, ఇబ్బంది లేదు చంద్రకుమారుడికి అయితే. పొద్దున్న గురువు కూడా దగ్గర పెట్టండి. ఇక మిగతా వాళ్ళు పెట్టండి, మేము టీ తాగి మీ శ్రీరామ్ ఇంటికి గారు ఎక్కడ వస్తాం. ఉంటారో మాకు తెలియదు. పాటిబండ్ల వారు ఎక్కడ ఉంటారు? నేను బడంపేటలో ఉంటాను సార్. పొద్దున్న పూట దూరం దాకా. టీ తాగి మేము టీ తాగి ఇంటికి వస్తాం. వాళ్ళేంలేండి, ఆ టైంకి వేళ మళ్ళీ మా ఇంటికి అమ్మాయి వస్తాం. వస్తుంది, ఆ తెల్లవారుజామున మా అమ్మాయి వస్తుంది. నేను ఇల్లు కదిలానంటే నాకు అంతే ఇష్ట దిగ్బంధం. సబ్జెక్ట్ ఇంకా మీరే నిర్ణయం మీరు తీసుకోరండి. మాట్లాడితే ఇది, మేము మాట్లాడితే సబ్జెక్ట్కి వచ్చేయాలా? మీరు ఎప్పుడో మాట్లాడే అప్పుడు నిర్ణయం రెండు తీసుకోరండి. విషయాలు ఇక్కడ. మనకి ఎవరైనా అవకాశం ఉందా కలుద్దాం అన్న అంతవరకు గురువు గారితో మాట్లాడి, మళ్ళీ మన ఇంట్లో చాలా పనులు ఉంటాయి, అవన్నీ ఎందుకు? అబ్బా, గురుగారు ఇలా పార్షాలిటీ తగదు. మీరే ఏర్పాటు చేయండి ఒక చోటకి కార్యక్రమం. సరే, నిర్ణయం చేయండి రేపు. ఎట్లా ఇది, ఎందుకంటే ఈ కార్యక్రమం తప్పనిసరి పరిస్థితి కార్యక్రమం. అందుకొరకు ఇది ఆయన కార్యక్రమం కొరకే ఉన్నాను.
ఆయనే అంటే ఆ వేటప్పుడు కూడా నేను వెళ్తానంటే నేను మీ పేరు దాంట్లో ప్రింట్ చేస్తున్నాను అని చెప్పారు, పాంప్లెంట్లో ప్రింట్ చేస్తున్నాను, మీరు తప్పనిసరిగా ఉండాలి అది ఇది అంటే నేను చివరికి ఈయన రఘురామ శర్మ గారు మన గ్రూపులో ఉన్నారు, దాంట్లో ఉన్నారు. అది చెప్తాను, రోజు కార్యక్రమం చూస్తుంటాను, పేపర్ వీడియో చూస్తుంటాను, అది చూస్తుంటాను. ఆ మొదటి దాంట్లో పోస్టులు పెడుతుంటాను మధ్య ఈ గ్రూప్లో చేర్చలేదు నేను దీంట్లో, దాంట్లో ఇంకో గ్రూప్లో ఉన్నాను, సంస్కృతం మొదటి గ్రూప్లో. సరే, మనకు వ్యాకరణం విషయంలో మనం ఇంతవరకు ఏం చెప్పుకున్నాం? గోగ్రం, ఇదే కదా వాటివారు? అవును గురుగారు. సర్వత్ర విభాష గోహో, ప్రకృతి భావం ఒకటి. ఒకసారి మాట చెప్పండి. అంతకుముందేమో మనం ఇది చెప్పుకున్నాం పూర్వరూప సంధిలో. మీకేమైనా డిస్టర్బెన్స్ వస్తున్నదా? ఇక్కడ ఏమైనా సౌండ్ మీకు డిస్టర్బెన్స్ వస్తున్నదా? లేదండి, లేదు గురుగారు. కింద పిల్లలు ఎవరో, ఈ చిన్న పిల్లల అందరూ వినబడుతుంది. దీంట్లో అది మీ వరకు, ఇక్కడ దాకా రావట్లేదు. పర్వాలేదు, లేదు గురుగారు. వాళ్ళ బిల్డింగ్ కింద పిల్లలు ఎవరో చెప్పండి. ఏంజ పదాంతాదతి చెప్పుకున్న తర్వాత పూర్వరూప సంధిలో అకార ప్రశ్లేష వచ్చినప్పుడు అవగ్రహం చెప్పినప్పుడు ఇది చెప్పుకున్నామండి. సర్వత్ర విభాష గో చెప్పుకున్నాం గురుగారు. అది మరొకసారి చెప్పుకుందాం అంటారా? సర్వత్ర విభాష గో చెప్పండి. ఇక్కడి నుంచి ప్రకృతి భావం వచ్చేటువంటి సందర్భాల్ని మనం మాట్లాడుకుంటూ వెళ్ళామంటే కొద్ది కాలం పాటు. సరే, అందులో మొదటిగా మనం ఇక్కడ ఈ సర్వత్ర విభాష గో అనేటువంటి సూత్రం చెప్పుకుని ప్రకృతి భావం ఎక్కడొస్తుందో మనం చెప్పుకున్నాం. ప్రకృతి భావం అంటే మనకు తెలిసిన విషయమే. సంధి చేసే అవకాశం ఉన్నప్పటికీ ఏ సంధి రాకుండా ఉండే నియమమే, అలా యథారూపంగా ఉంచేటువంటి నియమమే ప్రకృతి భావం. ఇదే ఇక్కడ విశేషం. ఇప్పుడు ఈ సర్వత్ర విభాష గో అన్న సూత్రం తెచ్చినప్పుడు లోకే వేదేచ ఏంగంతస్య గోరతి వా ప్రకృతి, ఇది వృత్తి. దీనికి అంటే లౌకికమైనటువంటి భాషలో కానీ వైదిక భాషలో కానీ ఏం అంతంగా ఉన్నప్పుడు గో శబ్దానికి ప్రకృతి భావం వికల్పంగా వస్తుంది అన్నటువంటిది ఈ సూత్రంలో చెప్పేటువంటి విషయం. లౌకిక సంస్కృత భాష ఎందును వైదిక భాష ఎందును ఏం అంతమునందు కల గో పదమున యొక్క పదాంతమునందు హ్రస్వ ఆకారము పరంగా ఉంటే వికల్పంగా ప్రకృతి భావం వస్తుంది, అనగా విసంధి. దీన్నే విసంధి అంటారు, ప్రకృతి భావం అంటారు. ఈ రెండు పేర్లు ఉన్నాయి. ఇది వికల్పంగా వస్తుంది అనేటువంటిది ఈ నియమంలో చెప్పుకునేటువంటి విషయం. దీనికి నియమాలు ఏమిటి? ఈ సూత్రానికి నియమాలు ఏమిటి? ప్రకృతి భావం ఉంటే ఏ సంధి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ సంధి చేయకపోవటం. ఇది ఈ సూత్రం ఇక్కడ ఈ ప్రకృతి భావం ఈ పర్టికులర్ సూత్రంలో గో శబ్దానికి మాత్రమే వర్తిస్తుంది. ఆ గో శబ్దం కూడా ఏంగల్ పదాంతంగా ఉండాలి. ఏంగంటే ఏ ఓం అన్నటువంటి అచ్చులు. గో అన్నదానికి పదత్వం ఉండాలి. పదత్వం అంటే మనం మాట్లాడుకుందాం. ఇది వైదికమైనప్పటికీ లౌకికమైనప్పటికీ కూడా ఇది వర్తిస్తుంది. తర్వాత హ్రస్వ ఆకారం పరంగా ఉండాలి, అప్పుడు ఈ ప్రకృతి భావం వికల్పంగా వస్తుంది. ఇది మార్గం. ఇక్కడ మనకి ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఏమి ఉదాహరణ తీసుకున్నాం అంటే గో అగ్రం ఆ సూత్రం తీసుకున్నాం, ఆ పదం తీసుకున్నాం. ఇట్లాంటప్పుడు మనం తెలుసు కదా, మనం వరుసగా చూసుకుంటూ ఏమేమి సంధులు వచ్చే అవకాశం ఉంది, అవి ఎందుకు రావట్లేదు అనేటువంటి వరుసగా చదువుకుంటూ పెడితే ఇప్పుడు గో ప్లస్ అగ్రం అన్నప్పుడు మొట్టమొదటిగా వచ్చేటువంటిది ఏచోయవాయవ సంధి. ఏచులకి అవర్ణం పరంగా ఉంటే, అచ్చు పరంగా ఉంటే ఆవులు పూర్వ ఏకాదశంగా వస్తాయి అనేటువంటిది మనం చెప్పుకున్నది. కాబట్టి ఇక్కడ గో అన్నప్పుడు అక్కడ ఓకారం ఉంది, ఏచుల్లో ఓ ఉంది, పక్కన అగ్రం ఉన్నప్పుడు అకార రూప అచ్చు ఉంది అక్కడ. కాబట్టి ఏచోయవాయవ వచ్చి రావాలి అనేటువంటిది మనం అనుకున్నాం. అయితే
దాని తర్వాత మనం ఏం తెలుసుకున్నాం, ఏంజ పదాంతాదతి అన్నటువంటి ఒక విశేషణీయం అని చెప్పి అక్కడ ఏచేవాయ అవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా ఏంజలకి పరంగా ఉన్నప్పుడు పూర్వరూపం వస్తుంది అనేటువంటిది మనం ఆ సూత్రంలో ఏంజ పదాంతాదతిలో చెప్పుకున్నాము. అంటే ఏంజల్ అంటే ఏమిటి, ఏ ఓంగులు. ఏ ఓంగులు ఉన్నప్పుడు అవర్ణం పరంగా ఉంటే కనుక, అచ్చు పరంగా ఉంటే కనుక పూర్వరూపం వస్తుంది అన్నటువంటిది ఆ సూత్రంలో చదువుకున్నాం. సో ఏచోయవాయో రాదు, ఇప్పుడు దాని తర్వాత పూర్వరూపం రావాల్సి ఉంది. కానీ ఇక్కడ ఇది కూడా ఒక విశేష నియమం కాబట్టి ఆ సామాన్య నియమాన్ని ఖండిస్తూ విశేష నియమం వచ్చి ఇక్కడ ప్రకృతిభావం రావాలి అనేటువంటిది సూత్రం చెప్పుకుంటాం. ఇప్పుడు గో ప్లస్ అగ్రం, ఈ గో అనేటువంటిది ఇప్పుడు మనం నియమాలు ఏమేమి వర్తిస్తాయో చూద్దాం. ఇప్పుడు గో అన్న శబ్దానికి చెప్పారు కాబట్టి గో ప్లస్ అగ్రం ఉన్నప్పుడు గో అన్న పదం ఉంది. ఈ గో అన్న శబ్దం ఏ ఓంగులు అంతమంది ఉండాలి, ఓకారం అంతంగా ఉంది కాబట్టి అది వర్తిస్తుంది. తర్వాత దీనికి పదత్వం ఉండాలి. పదత్వము అంటే మనం ఇంతకుముందు చదువుకున్నాం, ఏమిటంటే ప్రత్యయం కలిసినటువంటి రూపం మాత్రమే, అంటే ప్రాతిపదిక ప్రకృతి రూపంలో ప్రకృతిగా ఉన్నటువంటి పదం దీనికి వర్తించదు, పదానికి వర్తించదు. అంటే ప్రత్యయం కలిసిన తర్వాత మాత్రమే దాని పదంతో వస్తుంది. కాబట్టి గో అన్న దాంట్లో గో ప్లస్ అస్ అనేటువంటిది అక్కడ ఉంది. అక్కడ మనం ఆ ప్రాతిపదిక దీంట్లో శబ్దంలో చదువుకున్నాము గో అన్నటువంటిది. కాబట్టి దానికి పదరూపం వచ్చింది కాబట్టి, పదత్వం వచ్చింది కాబట్టి అక్కడది వర్తిస్తుంది. హ్రస్వాకారం పరగ్రం ఉండాలి. అగ్రం అన్నప్పుడు అగ్రంలో హ్రస్వాకారం ఉంది కాబట్టి ఇంతవరకు ఈ నియమాలన్నీ వర్తించినాయి. అప్పుడు ప్రకృతిభావం వికల్పంగా వచ్చి గోగ్రం లేదా గో అగ్రం వికల్పంగా వస్తుంది. ప్రకృతిభావం అంటే ఏమిటనుకున్నాం మనం, యథారూపంగా సంధి చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా సంధి కాకుండా యథారూపంగా రావటం, గోగ్రం అనేటువంటి రూపం ఇక్కడ సిద్ధిస్తుంది అన్నది మనం ఈ సూత్రంలో చెప్పుకున్నాం. ఇక్కడ అకార ప్రశ్లేష గో అగ్రం అన్నది తెలియటం కోసమని అకార ప్రశ్లేష కోసం 2 అంకెని సంవత్సరంలో వేసేటువంటి 2 అంకెని వేస్తాము. గో ప్లస్ అగ్రం ఉన్నప్పుడు అక్కడ యథారూపంగా ఉన్నది అన్న తెలుసుకోవడం కోసం ఆ అనేటువంటి వేసి అలా రాయించాము. కాబట్టి ఈ సూత్రంలో అంతవరకు చెప్పుకున్నది ఇదండి. దీని తర్వాత ఇది సర్వత్రా ఆర్ష వైదిక ఆర్ష సర్వత్రా అన్నారు కాబట్టి ఆర్ష సంస్కృతంలోను వైదిక సంస్కృతంలోను రెండిట్లో కూడా వర్తిస్తుంది అనేటువంటిది అందులో చెప్పుకుందాం. ఆర్షము వైదికం ఒకటి, వైదికము లౌకికము. అయ్యా అసలు గోగ్రము అంటే అర్థం ఏమిటి సార్? గోగ్రము అంటే అర్థం ఏమిటి? భూమి యొక్క అగ్రభాగంగా వస్తుంది. అగ్రభాగం. ఇప్పుడు మరి గవాక్షము అనే పదం ఉంది కదా, అది ఎట్లా వచ్చింది? అక్షం వలె ఉండేది గవాక్షం. గవాక్షం అంటే కిటికీ. కిటికీ కానీ అవి ఎట్లా ఉంటాయంటే పూర్వంలో ఇంటికి పక్కకు అటు ఇటు ఉండేవి కనుక గోవు యొక్క అక్షం కళ్ళలాగా కనబడే గోవు అక్షం ఇవ వర్తది గవాక్షం, కంటి వలె ఉండేది. అయితే ఇక్కడ గోగ్రం అన్నప్పుడు అక్కడికి గోక్షం అవదా మరి? ఇప్పటికైతే చూడండి, ఇంకా తర్వాత ఉంది కదా మళ్ళీ నెక్స్ట్ దీని తర్వాత మనకు రూపం ఉంది కదా, మనం గోగ్రం మనం చెప్పుకోబోతున్నాం. ఇక్కడ ఇంకా తర్వాత మనం 2 ప్రశ్నలు వేసుకోవాల్సి ఉంది. ఆ 2 ప్రశ్నలు వేసుకుని దాని సమాధానం చెప్పుకుని పెడదాం. సమయం ఉంది కదా గురుగారు. ఇక్కడ ఇది ఉన్నప్పుడు ఏదైనా సరే మనం ఇంతకుముందు కూడా చర్చించుకున్నాము, ఏ పదము కూడా సూత్రంలో వ్యర్థంగా వృధాగా ఉపయోగించబడదు. ప్రతి దానికి ఒక ప్రయోజనం, నిర్దిష్టమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. ఆ ప్రయోజనాన్ని అనుసరించే ఈ సూత్రంలో కానీ వృత్తిలో కానీ పదాలు ఉపయోగించబడ్డాయి. వాటికి ఎందుకు ఉపయోగించబడ్డాయి అన్నది మనం తెలుసుకున్నాం. ఇందులో 2 ప్రశ్నలు రావాలి వృత్తి చూసేటప్పుడు. ఏంగంతస్య కిం, పదాంతే కిం. ఏంగంతస్య కిం చిత్రగ్వగ్రం అన్నది పదాంతే కిం గోహు. ఇప్పుడు మొదటి ప్రశ్న ఏమిటి, ఏంగంతస్య కిం, ఏంగంతము అని ఎందుకు అనాలి? ఏంగంతం అంటే ఏ ఓంగ్, ఏ ఓంగ్ అనేటువంటిది అక్కడ ఎందుకు చెప్పారు అన్నది ప్రశ్న. ఆ సందేహం వచ్చినప్పుడు దానికి చిత్రగ్రం అన్న దీంతో మనకి జవాబు చెప్పారు. దానికి ఏమిటంటే
గో అన్నదానికి ఉంది కదా, ఏంగులు ఉన్నాయి, ఏవోలు ఉన్నాయి. ప్రకృతి భావం ఉన్నప్పుడు ఏ విధంగా అయినా ఓకారమే ఉంది, అందులో ఓకారం ఉంది కాబట్టి ఏంగంత అని చెప్పకపోయినా అక్కడ ప్రకృతి భావం వచ్చినప్పుడు గో అన్న పదం ఉన్నది కాబట్టి అగ్రంతో గో అగ్రం అన్నట్టు ప్రకృతి భావం ఏ విధంగా అయినా వచ్చేస్తుంది. అక్కడ గో అగ్రం ఏంగంత అనే పదం ఎందుకు చెప్పారు అంటే దీనికి ఇది నిరూపించడానికి మరొక పదం తీసుకుందాం మనం. ఏమిటంటే చిత్రగ్వగ్రం. చిత్రా గావః యస్య సహ చిత్రగుహు. చిత్రగుహు చిత్రమైన గోవులు కలవాడు అనే అర్థం. ఇక్కడ దీనికి గో శబ్దం పైన స్త్రీయోరుపసర్జస్య అన్న సమాస ప్రకటనలో వచ్చే సూత్రం ఉంది. దాని ప్రకారం గోలోని ఓకారానికి హ్రస్వం రావాల్సింది. గోలోని ఓకారానికి హ్రస్వం లేదు కాబట్టి హ్రస్వం బదులు స్థాన సామ్యంలో ఉన్నటువంటి ఉకారం అక్కడ వచ్చి చిత్రగుహు అన్న పదం అక్కడ పొందింది. చిత్ర గావః యస్య సహ చిత్రగుహు. చిత్రగోహ అన్న రావాల్సి, చిత్రగో అన్నదానికి హ్రస్వం రావాల్సి ఉంది. ఓకారానికి హ్రస్వం లేదు మనకి. అక్కడ అచ్చుల్లో మనం సంస్కృతంలో ఓ అవులు మాత్రమే ఉన్నాయి. ఓ అవులు మాత్రమే ఉన్నాయి, రెండే ఉన్నాయి మనం సంస్కృత పరిభాషలో. ఓకారం హ్రస్వ ఓకారం లేదు కాబట్టి స్థానసామ్యంగా ఉన్నటువంటి చిత్ర ఉకారం వచ్చి ఆ గో అన్న పదానికి చిత్రగుహుగా మారింది. కాబట్టి ఉకారాంతమైన ప్రత్యేకంగా ఏం గంధమో చెప్పినట్లయితే గో అన్న శబ్దానికి మాత్రమే చెప్పినట్లయితే ఇక్కడ కూడా ప్రకృతి భావం కలిగి అనిష్ట రూపం వచ్చే అవకాశం ఉంది. అక్కడ గు అన్న దాంతో గో ఉన్నది కదా అక్కడ, అందుకని ఆ గో శబ్దానికే తీసుకుని చిత్ర గుహు ప్లస్ అగ్రం, చిత్రగుహు అగ్రం అన్నటువంటి రూపం వచ్చేటువంటి అవకాశం, అనిష్ట రూపం వచ్చేసే అవకాశం ఉంది. అందుకోసం దాన్ని నివారించేందుకు ఏంగంతస్య అన్నటువంటి పదం అక్కడ వాడి ఏంగంతలో అయినటువంటి పదాలకి మాత్రమే ఈ సూత్రం వర్తిస్తుంది అన్నది చెప్పడం కోసమని ఇక్కడ మనకి వృత్తిలో సర్వత్ర విభాష గో అన్న ప్రకృతి సూత్రంలో లోకే వేదేచ ఏంగంతస్య గో రతి వా గోహ అతి వా ప్రకృతి అని మనకు చెప్పారు. అక్కడ ప్రత్యేకంగా ఏంగంతము అన్నటువంటిది చెప్పారు. ఇలా చెప్పినప్పుడు మాత్రమే అది అంతవరకే నియమితమై ఉండి ఆ పదానికి మాత్రమే గో అగ్రం అన్నటువంటి పదం దగ్గర మాత్రమే అది ఆ ప్రకృతి భావం వస్తుంది అన్న చెప్పడం కోసమని ఆ పదం చెప్పారు మనకి. కాబట్టి ఏంగంతస్య అన్న పదం ఉపయోగించడానికి కారణం అది. తర్వాత రెండో ప్రశ్న, పదాంతే కిం. పదాంతే అన్న పదాన్ని ఎందుకు ఉపయోగించారు? భద్రే గారు మీరు కొంచెం మ్యూట్లో పెట్టుకోండి. భద్రే గారు మ్యూట్లో పెట్టుకున్నాం, చెప్పండి. పదాంతే కిం గోహో. ఈ పదాంతే అన్న పదం ఎందుకు ఉపయోగించారు? ఉన్నదే ఒక అక్షరం అక్కడ. పదాంతే పదం ముందు పదాంతం లేకపోతే మరోటో ఎందుకు ఉపయోగించారా దానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అంటే ఇక్కడ ఏమిటంటే పదాంతే అని ఇక్కడ గో అన్న దాంతో గో అన్న పదంలో ముందు ప్రత్యయాలు కలపకపోయినటువంటి రూపం కూడా గోనే. అయితే అక్కడ గో ప్లస్ అస్ అన్నది కలిపినప్పుడు గో అది ముందు చెప్పినటువంటి గో అన్నది ప్రత్యయం కాదు, ప్రకృతి మాత్రమే. దాని పక్క అస్ అనేటువంటి ప్రాతిపదిక. ఆ ప్రాతిపదికి అస్ అనేటువంటి ప్రత్యయం కలిసినప్పుడు గోహ్ అన్నటువంటి రూపం అక్కడ వస్తుంది. అస్సులో దానికి మళ్ళా మరికొన్ని సూత్రాలు ఉన్నాయి. ఆ విభక్తి ప్రత్యయం జస్ట్ షష్ఠి విభక్తి ఏకవచనం ప్రత్యయంగా జస్ట్ ఉన్నప్పుడు గో అన్న ప్రాతిపదికకి సుప్పులు చేర్చినట్టయితే గో సుప్తిగంతి పదం అన్నప్పుడు ఆ గో అన్న దానికి పదరూపం వచ్చి గో ప్లస్ అస్ గో అన్నటువంటి అక్కడ రూపం అక్కడ సిద్ధిస్తుంది. కాబట్టి పదరూపం వచ్చిన తర్వాత మాత్రమే ఈ అగ్రం అన్నటువంటి కలిపినప్పుడు ఆ రూపం అక్కడ ప్రకృతి భావంలో వస్తుంది. గో ప్లస్ అస్ అన్న దాని దగ్గర ఈ సూత్రం వర్తించదు. గో ప్రత్యయం కలిపిన తర్వాత వచ్చేటువంటి పదానికి మాత్రమే ఈ సూత్రం వర్తిస్తుంది అన్న చెప్పడం కోసం పదాంతే పదమునకు ప్రాతిపదికకు ఉన్నటువంటి తేడా మనం స్పష్టంగా గ్రహించి సంధి చేసినప్పుడు నిర్దిష్టమైనటువంటి చక్కటి రూపాలు శాస్త్ర న్యాయ వ్యాకరణం ప్రకారం పరిమితం సమ్మతించినటువంటి రూపాలు మాత్రం వచ్చేటందుకని ఈ విధమైనటువంటి పదాంతే కిం అన్నటువంటి
నియమాన్ని అక్కడ వాళ్ళు ఉంచడం జరిగింది. అలా చెప్పకపోయినట్టయితే గో ప్లస్ అన్నప్పుడు ఆ సూత్రంతో పదాంతేన ప్రయోగించే పదత్వం వచ్చే అవకాశం లేక పోయినా ఇక్కడ కూడా ప్రతిభావం వచ్చే అవకాశం ఉంది. అందువల్ల గో ప్లస్ అస్ అన్నది వచ్చి గో అహ అన్న రూపం వస్తుంది. అస్ అనేటువంటి చివరి ఇత్తు కాబట్టి అది ఆ ప్లస్ గో ప్లస్ అహ గో అహ అన్నటువంటి అరిష్టమైనటువంటి రూపం వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకని పదాంతే అన్నటువంటి పదాన్ని అక్కడ ప్రయోగించారు. దాన్ని చక్కగా అర్థం చేసుకుని దాని ప్రకారమే మనం సంధి రూప సాధనలు చేయవలసి ఉంటుంది. ఇది గురుగారు అక్కడ ఈ రెండు సర్వత్ర విభాషాగోహ అనేటువంటి సూత్రంలో ఉన్నటువంటి వృత్తిలో ఉన్న పదాలని సర్వత్ర విభాషాగోహ సూత్రం ఏం చెప్తుంది? ఏంగంతస్య పదాంతస్య గోహో అతి వా ప్రకృతిభావ అని చెప్పారు. ప్రకృతి అంటే లోకే వేదేచ ఏంగంతస్య పదాంతమైన గోశబ్దమునకు అత్తుపరంగా ఉండాలి. ఏంగంతమైన పదాంతమైన గోశబ్దానికి అంటే ఏంగంతం ఎందుకు చెప్పాల్సి వచ్చింది, పదాంతం ఎందుకు చెప్పాలి అనేటువంటిది మన అక్కడ ప్రశ్నలు. గోకు అత్తుపరంగా ఉండగా అన్నప్పుడు అంటే గో ప్లస్ అగ్రంలో అత్తు ఉంది కనుక గో అగ్రం ప్రకృతిలో నుంచి గో ఉగ్రం గో అగ్రంగానే ఉండిపోయింది. లేదా ఇది విభాష రాని పక్షంలో పూర్వరూపములకు గోగ్రం అని ఏమిటి మనకు గోగ్రం గవాగ్రం గవాగ్రం ప్రకారం గవాగ్రం అంతే. గోగ్రం అయింది, గో అగ్రం అట్లా అయింది. ఎంగంతా సేందుగాడ అంటే గో 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 చిత్ర గో అనేటువంటిది ఉకారం అయింది. గో శబ్దం కానీ ఉకారాన్ని చిత్రగా వయస్సు చిత్ర గో అని కనుక ఇక్కడ చిత్ర గో అని ఉకారాంతం అనేది రాదు. ఎందుకంటే ఒకవేళ అట్లా వస్తే అంటే అటువంటి వాటిని ఆపడానికి కొరకే ఏంగంతా అని ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చింది. లేకుంటే మామూలుగా గోశబ్దం అంటే సరిపోతుంది కదా అంటే ఇట్లా ఉంది కనుక రావద్దు. ఇంకోటి ఏమిటంటే పదాంతం అని అన్నారు. పదాంతం అంటే ఏమిటి? గో అనే ప్రాతిపదిక అస్ అనేటువంటి ప్రత్యయం చేర్చబడినప్పుడు అది ప్రత్యయం చేరిస్తేనే పదత్వం వస్తుంది. చేర్చబడలేదు కనుక ఇంకా పదత్వం రాలేదు గోశబ్దాన్ని. అక్కడ పదాంతేసం చెప్పనట్లయితే ఈ గో ప్లస్ అస్ అనే చోట కూడా ప్రకృతి వివాహం రావాల్సి వచ్చినటువంటి రూపం సిద్ధించేది కనుక దాన్ని వారి దగ్గరకు ప్రత్యేక పదాంతం వాడారని ఇంతవరకు పాడుబడే వారు చాలా విశేషంగా చెప్పారు. ఏమైనా అనుమానం ఉంటే చెప్పండి. పూర్వము ఒకటి ప్రకృతి ఒకటి రెండు చెప్తాను. అగ్రం అదే సార్, నేను ఇందాక అడిగిందే నాకు క్లియర్ కాదా. గోహో ప్లస్ అగ్ర అన్నప్పుడు గోగ్ర అయింది అంతే కదా. గో యొక్క అగ్రం అర్థం ఓకే. ముందర గో యొక్క ముందర అది ఇప్పుడు గో ప్లస్ అక్ష గవ అనేది కూడా అంతే కదా. అది వేరు. అక్ష పదం వాడినప్పుడు అక్కడ చెప్తుంటాం. గవాక్ష అనే పదం కూడా ఉంది, మనకుంది రూపం. అనే దానికి మాత్రమే వర్తిస్తుంది ఇది. అంతే, ఆ పదానికి మాత్రమే. గవాక్షం అది కూడా చెప్తాం మనం ముందర వస్తుంది. గవాగ్రం ఉంది, గవాక్షం కూడా ఉన్నారు. చెప్తాను తర్వాత. దాన్ని ఇప్పుడు గవాగ్రం అనే పదం కూడా ఉన్నదండి. ఉన్నది గవాగ్రం ఉంది. గవాగ్రం పదం ఉంది, అది మన అభంగాదేశం వస్తుంది. అది కూడా మనం చెప్పుకోబోదాం. దీని తర్వాత నెక్స్ట్ అదే గవాగ్రం. ఇంకా ఈ సూత్రాలు గుర్తుపెట్టుకోవాలి గురుగారు. వీళ్ళు అందరం 3-4 సూత్రాల దాకా ఇవే వర్తిస్తూ ఇవే విశేషాలు ఒకదాని ఖండించి మరో దాని ఖండించి వస్తూ ఉంటుంది. దీన్ని మర్చిపోకూడదు, పక్కన అలా మెమరీలో పెట్టుకోవాలి. ఇంతవరకు ఈ 2 సూత్రాలకి చెప్పుకుంటే మెమరీలో పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకా 2-3 ఖండనలు ఉన్నాయి. మీరు ఒక్కసారి చదివి గుర్తు చేసుకోండి మొత్తం. అంటే చెప్పినది కూడా మనకు రిపీట్ చేయడం మంచి. ఒకసారి చదివితే మనకు అంతా కూడా మనకు ఆవర్తనం అయితే అయినట్టు నేను చూసుకోవాలి. రేపు లేదు క్లాసు, మళ్ళీ తిరిగి సోమవారం. ఎవరెవరు వస్తున్నారండి? ధనికొండ వారు వస్తున్నారా మీరు?
ఏమోనండి చెప్పలేను. లేదులేండి. ఎవరన్నా మా పక్కన ఏమా సాయంత్రం కూడా వర్షం పడుతున్నది, అది ఒకటి సమస్య ఉంది. అదే అదే సాయంత్రం వర్షాలు పడుతుంది. మామూలు ఎవరన్నా వర్షం ఇక్కడ కంపెనీ బాగా కలిస్తే పడితే కష్టం. నాకు నిన్న రాత్రి ఫోన్ చేశాడు, అంతకుముందు ఒకసారి చెప్పాడు ఆయన. అదేది ఆత్మకథ అనుకుంటా. బ్యాచ్ కదా. ఆత్మకథ, ఆయన ఆత్మకథను కొంచెం వారితోని మన రఘురామ శర్మకు నాకు దాదాపుగా నెలలో 2-3 సార్లు అయినా ప్రతి చేసి ఫోన్ చేస్తున్నాడు. అరగడం పొగడం తక్కువ మాట్లాడు మాట్లాడుతుంటుంది. దాదాపుగా ఆ విధంగా అంటే మేము కాశీలో కలిసి ఉన్నాం. ఆయన కార్యక్రమం కాశీకి రమ్మన్నారు 2 ఏళ్ల క్రితం. అట్లానే ఆయన పద్యాలు చూపించడం కానీ సాహిత్య చర్చ బాగా ఉంటుంది. నేను ఇంటికి వెళ్ళి తెచ్చేసుకుంటానండి పుస్తకం ఒక రోజు. మా ఇంటికి దగ్గరేగా. అవును. ఈ గో అన్న పదానికి కిరణము అన్న పదం అర్థం కూడా ఉంటుందండి ఇక్కడ వీడికి. గోవు శబ్దాలు చాలా ఉన్నాయి. గోవు అంటే భూమి అనే అర్థం కూడా ఉంది. ఈ గవాక్షం అన్నదానికి గవాక్షములో గోనే అది సూర్యకిరణం వస్తుంది కాబట్టి విండో అనే అర్థం. గవాం కిరణానాం అక్షో వ్యాపారో త్రేతి గవాక్ష అన్నది ఉత్పత్తి అండి దీనికి. అంటే గోవులుగా కిరణాలు, ఇది కూడా కిరణాలు వచ్చే ఉంది అనే అర్థంలో కూడా చూసాను ఎక్కడో. కిటికీలకు మనకు 2 కళ్ళలాగా ఉంటాయి కదా అనే విధంగా ఉంటుంది అని. అంటే ఆ పూర్వకాలు వెళ్ళి ఎట్లా ఉంటాయంటే ముందుకు కొంత వస్తుంది, ఏది ముఖద్వారం వస్తుంది, పక్కలకు ఉండేటువంటి 2 కిటికీలు కళ్ళలాగా ఉంటాయి కనుక అక్కడ విధంగా వస్తుంది అనే అర్థంలో నేను ఎక్కడో చూసాను వ్యాఖ్యాన. భూషణ అనుకుంటా మాళవిక మేఘ సందేశం ఎక్కడో చూసింది. గో శబ్దంతో ఒక శ్లోకం ఉన్నది, మొత్తం శార్దుల శ్లోకం ఉన్న నానార్థాలతో ఒక శ్లోకం చాటుపద్య మణిమంజల్లో ఇచ్చాడు. గో 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 అన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క అర్థంలో వాడాడు అది. నేను ఒకసారి ఒక సమస్య ఇచ్చాను. ఆవులు గోవులను కలిసే అద్భుత రీతినని. ఆవులు గోవులను కలిసి అద్భుత రీతినని. దానికి ఆవు పదము గోవు పదము ఏమిటి అర్థం చెప్పండి. గోవు అంటే ఎద్దు అన్నది అర్థం ఉందండి. గోవు అంటే ఎద్దు కదా. రెండు ఉన్నాయి. ఆవు పదం ఓకే, అట్లా అంటే ఆవు పదం తెలుగు పదం, గోవు పదం సంస్కృత పదం ఓకే. ఇవి స్త్రీలింగాల పుంలింగాల, అసలు వాచకం ఏమిటి? ఆవు అనేటువంటిది స్త్రీ వాచకమైనటువంటి ఏను అర్థం. ఆవు పోతు ఆంబోతు అంటాం. ఆంబోతు అంటే కనుక గోవు అనేది జాతి వాచకం. ధేను అంటే స్త్రీలింగం, ఓకే. ధేను అంటే ఆవు. కానీ అందుకొరకే మనకు శబ్దమంజరిలో గోశబ్దం పుంలింగంలో పడింది. గో శబ్ద అన్నాం. అయితే చెప్పవచ్చు. దానికి వచ్చిన పూరణలు చూస్తే ఎవడు గో అనే అర్థాన్ని ఏ అర్థంలో వాడాడు అర్థం కాదు. సరే ఎవరు కూడా ఆవులు గోవులు కలిసాయి అన్నప్పుడు అని పూరణం చేసేసి ఆవులు ఎట్లు 2 కలిసాయి అన్నాడు. అలాంటప్పుడు ఇంకా చెప్పాల్సిన పని ఏముంది? గోవు అనేది దానికి 2 అర్థాలు ఉన్నప్పుడు ఆవులు గోవులు అని చెప్పాల్సిన పనే లేదు కదా అంటారు. అయితే చివరికి నా పూరణ ఏమిటి అంటే ఛందస్సులో ప్రాస విషయంలోకి వచ్చేసరికి ఆవులు గోవులు అనే పదాలు చాలా చక్కగా కలిశాయి అని. ఆవులు గోవులు అనే పదాలు పద్యంలో ప్రాసగా చక్కగా కలిశాయి. అనుకూలంగా ఉన్నాయి 2 పదాలు.
ఆవులు గోవులను కలిసి అద్భుత రీతిని. అదే తిక్కల పోరే వరించి తిక్కనని అన్నట్టు మీరు తిక్కగా ఇస్తుంటారు ఆ? చచ్చిపోతాం. తిక్కలను వరించే కదా తిక్కల పోరి. ఆ, సరే అండి, అందరికీ కూడా శుభరాత్రి, ధన్యవాదాలు. నమస్కారం, ధన్యవాదాలు. స్వస్తి ప్రజాభి రాజయ్య పరిపాలన. గారు ఆ గోశబ్దం యొక్క శ్లోకం పెట్టండి సమూహంలో మీరు. పెడతాను దాంట్లో చాటపతి మణిమంజరిలో ఉన్నది, పెడతాను. పెట్టండి పెట్టండి. చాలా బాగున్నది అది. స్వస్తి ప్రజాభి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి, శుభరాత్రి, ధన్యవాదాలు అందరికీ కూడా. ఆపండి వారికి ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సోమవారం పెడతాను గురుగారు లింక్. సరే. ఏం చేస్తా